Happy Happy Christmas. Merry Merry Christmas. Happy Happy చివుకోలేదు చింత లేదు చాలా అందరికీ నమస్తే. నేను మీ ప్రియ. మన ఎస్హెచ్ ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు మన వీడియోలోని టాపిక్ ఏంటో తెలుసా? మీకు ఈ పాటికి థంబ్నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది, అలాగే ఈ ఇంట్రో కూడా చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది. మేము హ్యాపీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనేవి ఘనంగా స్కూల్లో అయితే జరుపుకుంటున్నామండి. సో వీడియో అనేది ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మా సెలబ్రేషన్స్ అనేవి అన్నీ కూడా మీకు షేర్ చేస్తాను. ఓకే, లెట్స్ మూవ్. చిల్డ్రన్ కమ్. సో అయితే మాకు క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. పిల్లలందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి అయితే రెడీగా ఉన్నారు. అయితే మేము కూడా రెడీగా ఉన్నామండి. మా తులసి అయితే లీడ్ తీసుకుంది. ముందుగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుగా తనైతే స్టార్ట్ చేసింది అనమాట. ఆ తర్వాత నేనైతే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే మన ఉమా టీచర్దేనండి ఈ ప్రోగ్రామ్ అంతా కూడా, ఈ పండుగ అంతా కూడా ఆమెదేనమాట. ఎందుకంటే తను కూడా ఒక క్రిస్టియన్. మంచిగా పాటలు అయితే నేర్పిస్తుంటారు పిల్లలకి. మనం రిలీజియన్స్తో సంబంధం లేకుండా అన్ని మతాలు ఒకటే అని పిల్లలకి నేర్పించాలండి. సర్వమత సమ్మేళన అనేది మనం ముందుకు తీసుకెళ్లాలన్నమాట. అందుకోసమే ఈ సెలబ్రేషన్స్ అనేవి ప్రతి ఏటా చేస్తూ ఉంటాము. అలాగే మనం క్రిస్మసే కాదండి, రంజానే కాదు, అలాగే తెలుగు పండుగలే కాదు, సంక్రాంతి, ఇంకా అన్ని చేస్తూ ఉంటాం అనమాట. టైం ఉన్నట్టయితే మనకి ఎగ్జామ్స్ లేవనుకో, హ్యాపీగా లాస్ట్ ఇయర్ లాగా ఎంజాయ్ చేద్దాం కదా. ఇప్పుడు మనకి టైం లేదు. ఇవన్నిటికంటే మనకి చదువు ముఖ్యం, అవునా కదా? సో ఎడ్యుకేషన్కి మనం ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చాం కాబట్టి క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనేవి కొంచెం తగ్గించుకున్నాం. పండుగని మనం మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలా కదా? సో సెలబ్రేట్ చేసుకోవాలంటే మీరు అందరూ టీచర్స్ చెప్పిన మాట వినాలి, కామ్గా ఉండాలి. ఓకే ఉమా టీచర్, ఏం స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి? సాంగ్స్ ఎవరైనా పాడతారా ఏంటి? నేను హ్యాపీ క్రిస్మస్ అంటే మీరు మేరీ క్రిస్మస్ అని గట్టిగా చెప్పాలి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. సో ముందుగా ఈ క్రిస్మస్ సంబరాల్లో భాగంగా ముందుగా తనైతే ప్రేయర్ చేశారనమాట. అందరూ మంచిగా ఉండాలి, దేవుడా అందరికీ మంచి జరగాలని చెప్పి చిన్నగా ప్రేయర్ అయితే చేశారనమాట. ఆ తర్వాత మన చిన్నారులందరూ కూడా ఒక్కొక్కరుగా గ్రూప్ వైజ్ వచ్చి పాటలు అయితే పాడారండి. చూస్తున్నారు కదా, మరి ఏం పాటలు పాడారనేది చిన్న చిన్నగా నేను ప్లే చేస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, పిల్లలందరూ కూడా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. మనం చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు రిసీవ్ చేసుకుంటారండి, ఏది మంచి ఏది చెడు అని చెప్పి. సో మొత్తానికి అయితే పిల్లలందరూ మంచిగా ఎంజాయ్ చేశారు. సో పిల్లలందరికీ కూడా కేక్స్, చాక్లెట్స్ అన్ని తెప్పించారు అనమాట. అయితే ఫస్ట్ మనకి కేక్ కటింగ్ అవుతుంది. సో కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత సో పిల్లలందరూ కూడా చక్కగా మంచి మంచి పాటలు అయితే పాడారు, చక్కగా ఎంజాయ్ చేశారు. అలాగే కేక్స్, చాక్లెట్స్ అన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడానికి అయితే బయటికి ఇంటింటికి వెళ్ళి, అంటే మనకి క్యారల్స్ లాగా తిరుగుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అందరికీ స్వీట్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేశారనమాట. పిల్లలకి వాళ్ళకంటూ ఒక ఐడియా ఉండాలి, ఒక అవగాహన ఉండాలని చెప్పి ఇలాంటి అన్ని ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేస్తాం అనమాట. మీరు సో మంచి మంచి లైటింగ్ లోనే భలే కనిపిస్తున్నారు కదండి. మనకి ఏంటంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అన్నిటి మీద అవగాహన అనేది పిల్లలకి తెలియచేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ వీడియో అనేది మీకు షేర్ చేస్తున్నాను. సో చిన్నదే అయినా సరే వీడియో చక్కగా ఎంజాయ్ చేస్తుంటారు. సో ఫ్రెండ్స్ అయితే మళ్ళీ వచ్చే వీడియోస్లో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు నేనైతే సెలవు తీసుకుంటానండి. సమస్తలోక సుఖినో భవంతు.